1989 బ్యాచ్ 10th క్లాసు. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట ఈరోజు కలవడానికి ఈ ప్రోగ్రాం వల్ల మాకు అదృష్టం దొరికింది. మళ్ళీ మేము చిన్నప్పుడు స్కూల్లో చేసినప్పుడు మా విలియమ్స్ కొన్ని అంటే గుర్తు చేస్తున్నాడు. చిన్నప్పుడు ఎవరెవరు ఎంపీలు పిలుచుకుంటున్నాయి, మజాకులు చేస్తారు, అవన్నీ చేస్తారు అనమాట. అవన్నీ మీకు చాలా ఆనందకరమైన విషయాలు, మళ్ళీ తీపి జ్ఞాపకాలు మాకు మళ్ళీ గుర్తుకొచ్చి చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అందరినీ చాలా మాకంటే సీనియర్స్ని అండ్ జూనియర్స్ని అందరినీ చూడడం వల్ల చాలా మాకు ఉత్సాహం వచ్చింది. ఇంకో నెక్స్ట్ మేము 89 బ్యాచ్ వాళ్ళమే అందరం కలిసి మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి దీనికంటే మంచి గ్రాండ్గా చేద్దామని చెప్పి నా యొక్క మన అసలు ఇది అపురూపమైన కలయిక, ఆనందమైనది, మరవలేనిది. అసలు ఇలా మా బ్యాచ్ వాళ్ళందరినీ మళ్ళీ ఇలా కలవడం అనేది చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాము ఈరోజు. అలాగే నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్గానే ఈరోజు ఈ స్కూల్కి మళ్ళీ రావాలనుకున్నాను, కానీ నేను ఉండే ఏరియాకి స్కూలు చాలా దూరం కాబట్టి నేను చంద్రాయనగుట్టలో తీసుకోవాల్సి వచ్చింది, పోస్టింగ్ దగ్గర అవుతుందని. లేకపోతే ఈ స్కూల్కే వచ్చేదాన్ని. అంత ఇష్టమైన స్కూల్ మాకు ఇది. మేమందరం మళ్ళీ ఇలా కలవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 1989 బ్యాచ్ మాది. నేను 2004 బ్యాచ్. నేను చాలా చిన్నవాడిని. అయితే చాలా రోజుల నుంచి ఇది ప్రోగ్రాం పెట్టుకోవాలనుకున్నాము. టీచర్ల నంబర్ దొరకక మొన్న ఒక సూపర్ సీనియర్ రాజశేఖర్ అని ఆయన చిన్న గెట్ టుగెదర్ పెట్టిండు. అయితే అక్కడ టీచర్ల నంబర్లు తీసుకొని ఇంకా ఒక గ్రూప్ యాడ్ చేసినాము. అందులో అనుకోకుండా శ్రీనివాస్ అన్న, వాస్ అన్న వీళ్ళందరూ ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకొని అన్ని బ్యాచ్లని అందులోకి ఇన్వాల్వ్ చేసిరు. ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు మీరు అందరూ ఇచ్చేసి అని అందులో ఊహించుకోలేదు. నా కళ నెరవేరింది. నేను చాలా ఆనందిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మరొక్క మారు ధన్యవాదాలు. లో ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి బయటికి వెళ్ళాను ఈ స్కూల్ నుంచి. సో ఈ స్కూలు అందరి పిల్లలనే స్కూల్ అంటే చాలా అభిమానము, గౌరవము అన్నీ ఉన్నాయి. ఈరోజు మంచిగా స్థిరపడ్డాము జీవితంలో. అన్నిటికీ కూడా బేస్మెంట్, పునాది అనేది ఈ స్కూలే ఇచ్చింది మాకు. నేను ఈ స్కూల్లో చదువుకున్న తర్వాత నేను ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేశాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ప్రజెంట్లీ కంప్యూటర్ ఫీల్డ్ నేను ఫర్దర్ కెరీర్గా అనుకుని ఇక్కడ ఒక ఐటీ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అండ్ ఎన్ని చేసినా ఏం చేసినా అన్నిటికీ కారణమైన ఈ స్కూలు. ఆ స్కూల్ అంటే చాలా అభిమానము. మాకు చదువు చెప్పిన గురువులందరికీ నా అనేక వందనములు. కాబట్టి ఈ స్కూల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని తెలిసి చాలా బాధపడుతున్నాము. ఆ సందర్భంగా అయినా కనీసం ఇక్కడ వచ్చి అందరు పూర్వ విద్యార్థులని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. పి శంకర్. నేను ఈ స్కూల్లో 1975 బ్యాచ్. ఈ స్కూల్ గొప్పతనం ఏంటంటే నేను బీకామ్ చదివి ఇంజనీరింగ్ జాబ్ చేసి రిటైర్ అయినా. అది ఎర్రమంజి స్కూల్ గ్రేట్నెస్. మా ఎర్రమంజి స్కూల్లో లేని కళాకారులు కానీ తెలియని స్పోర్ట్స్మెన్స్ కానీ లేరు. అందరూ ఫ్రమ్ ది బిగినింగ్ అందరూ ఉన్నారు. ఈ క్రౌడ్ చూసి నేను 1975 తర్వాత ఈ స్కూల్కి వచ్చి నేను మళ్ళీ పిల్లాడైపోయా. అందరితో పాటు అల్లరి చేశా. ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంతకంటే ఎక్కువ సంతోషం వేరే విషయము లేదు. చాలా థ్యాంక్స్. స్టీల్స్ గురించి మొదలుపెట్టుకొని 2015 వరకు చాలా వందల సంఖ్యలో ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు దీనిలో చాలా ముఖ్య పాత్ర పోషించిన 2004 బ్యాచ్ పిల్లలు, ఇంకా దీంతోపాటు ప్రేమరాజ్ గారు, ఎం శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు,
మల్లికార్జున గారు అతని ఫైనాన్షియల్గా చాలా సహకారాలు అందించిన సాజిద్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. సో ఇవన్నీ గ్రూప్ క్రియేట్ చేయడానికి మాకు సహకారం అందించిన మా ఎం శ్రీనివాస్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ప్రతి విషయంలో అన్నిట్లో చాలా కోఆపరేట్గా ఉన్నాడు. ఈ ప్రోగ్రామ్స్ ఇలా ఫ్యూచర్లో కూడా మాకు చాలాసార్లు కండక్ట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.